పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువాన్లంక బాడవ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఈరోజు నిర్వహించారు. తల్లికి వందనం ఖాతాలోకి జమైన డబ్బులు వివరాలను తెలుపుతూ, అలాగే ఈ పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ, ఒకప్పటి కంటే ఇప్పుడు ఎన్నో మెరుగైన సేవలు ప్రభుత్వం అందిస్తుందని, చదువుకునే వారికి ఈ పథకాలు బాసటగా నిలబడుతున్నాయని, అందులో తల్లికి వందనం ఇది పిల్లల చదువు భవిష్యత్తుకు ఈ మార్గదర్శకంగా నిలుస్తుందని టీచర్స్ తెలిపారు. అలాగే గ్రామ పెద్దలు ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నో మౌలిక సదుపాయాలు చేకూరుతున్నాయని, మధ్యాహ్న భోజనం, అలాగే పిల్లల్లో సృజనాత్మకతను నెలకొల్పి స్కిల్ డెవలప్మెంట్ కూడా అందించాలని, వారికి తల్లికి వందనం పథకం గురించి వివరించి పిల్లల చేత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేయించారు. ఇక్కడ చదువుకుని తర్వాత హై స్కూల్లో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఇంటర్మీడియట్లో 985 మార్కులు వచ్చినాయి. 1000కి 985, జస్ట్ 15 మార్కులు తక్కువ. పోనీ ఆ రెండు బాగా వచ్చినాయి అనుకుంటే ఎంసెట్లో ర్యాంక్ రావడం చాలా కష్టం. 8000 ర్యాంక్ వచ్చింది, జస్ట్ 8000. చాలా మంచి ర్యాంక్ వచ్చింది, మంచి బ్రాంచ్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించాలని ఉద్దేశం మా హెడ్ మాస్టర్ మేడం గారు పద్మావతి గారు ఆ పిల్లల పేర్లు సేకరించి, ఫోటోలు సేకరించి నేను అప్పటికప్పుడు నేను మధ్యాహ్నం అనుకున్నాం ఆ ఫోటోలు తీసుకుని ఫ్లెక్సీకి మేము వెళ్ళాక మాకు అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు కాదు లేదు. జస్ట్ పాలకులు మా ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ పెట్టి ఆ బ్యానర్ వేయించడం జరిగింది. రెండో అమ్మాయి తేజస్విని. వీళ్ళు ఎందుకు పరిచయం చేస్తారంటే మిగతా పిల్లలు వీళ్ళు చూస్తారు, వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందుతారు, వాళ్ళు కూడా బాగా చదువుకుని మంచి మార్కులు పొందుతారని ఇన్స్పిరేషన్ కోసం వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం కోసం పెద్దల ముందు ఈ సభను పరిచయం చేయాలని వాళ్ళ అనుమతితో ఒకరి సారి బ్రేక్ చేసి మనం ఆపడం జరిగింది. ఓకే, ఒకసారి అందరూ బిగ్ హ్యాండ్స్తో క్లాస్ చెప్పండి. ఈ అమ్మాయి పిల్లలకి అప్పుడు తీసుకొని ఫోటో ఇది కూడా మేడం వచ్చి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. గిఫ్ట్ ఇచ్చడమే కానీ బాధ్యత పెద్దది. అమ్మాయి మీద పెద్ద బాధ్యత పెట్టాం. రేపు ఇంజిన్లో జాయిన్ అయిన తర్వాత మంచి ర్యాంక్ తెచ్చుకుని ఈ ఊరికి, వాళ్ళ అమ్మ నాన్నకి, ఈ తల్లిదండ్రులకి, ఈ పాఠశాలకి అందరికీ కూడా పేరు తెస్తుందని తెచ్చే స్థైర్యం, అంత శక్తి ఆ అమ్మాయికి ఉంది, డెఫినెట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే అందరూ డబ్బులు ఇచ్చి పని చేస్తాం. ఈయన గత 14 ఏళ్ళైనా రిటైర్ అయిపోయి 16 సంవత్సరాలు ఆయన కంటిన్యూ వాళ్ళకి వచ్చి సేవ చేస్తాం. అది ఆయనకు ఒక సిరిసత్ కాదు, జస్ట్ ఒకే ఒక వాళ్ళిద్దరు చేయదు. ఇలా పెద్ద ఉంటే మాకు ఎంతో ఆనందం అండి. ఒక విషయం మీకు చెప్పాలి. మా గురువుగారు నేను శిష్యులు, నా శిష్యులు కూడా ఒకే 3 తరాలు ఒకే స్కూల్లో. సరే ఓకే సార్, కార్యక్రమం కంటిన్యూ చేస్తారు. మాట్లాడుతూ ఉంటారు. గెస్ట్ దగ్గరికి పర్మిషన్ ఇచ్చాం. అక్కడ మా పిల్లలు కూడా లక్ష్మి దీప. నేను 2వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రులు మాకు విద్యతో పాటు మాకు చాలా మంచి విలువలు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మేము ఎల్లప్పుడూ
పాఠశాలకు వెళ్ళి బాగా చదివి మంచి పౌరులుగా ఎదిగి మా తల్లిదండ్రులకు మా పాఠశాలకు మా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తామని మాట ఇస్తున్నాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో మాకు అందిస్తున్న తల్లికి వందనం రూపేణ కలిగిస్తున్న ఆర్థిక సాయం చాలా ఉపయోగకరంగాను మేము చదువుకోవడానికి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు మా పాఠశాలలో ఉపాధ్యాయులు భోజనం, మధ్యాహ్నం భోజనం, రాగి ఆరోగ్య పరీక్షలు అన్నీ మా సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. విధంగా సాయం చేస్తున్న ప్రభుత్వం వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మా గురువులకు మా తల్లిదండ్రులందరికీ తెలియచేయనంది ఏమనగా మేమందరం మా వంతుగా బాగా చదివి మంచి పౌరులుగా ఎదుగుతాం. మా దేశానికి సేవ చేస్తామని సంగ్రహంగా చెప్పుతూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈరోజు నిర్యాహకున మెగా పేరెంట్స్ సమావేశంలో మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. Chief guests, headmaster, teachers, and parents, and my dear friends. Good morning to all of you. My name is Deepika. I am studying 7th class. I feel very happy to welcome you all of our government school for a mega parent teacher meeting and the parents and teachers potential meeting. Mega parents meeting. Mega parent teacher meeting. Mega parent teacher meeting will be held on 24th July 2026 from 9 a.m. to 2 p.m. Dear parents, your involvement is very important. Very important in our education. When parents and teachers work together, students educate success. Thank you. ఈ అమ్మాయి 7th క్లాస్. ఇందాక మాట్లాడిన అమ్మాయి 2వ తరగతి. వాస్తవిక తను చూసి చదివినా కూడా ఒక పేజ్ ఉంది మ్యాటర్. అది మేము జాగ్రత్తగా గమనించలేదో ఇప్పుడు 10th క్లాస్ పిల్లల్ని పిలిచి అది పేరా చదవమంటే సగం మంది కూడా చదవరు. ఇప్పుడు బయట స్కూల్లో చదివే పిల్లలు కానీ మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లలు కానీ పిలవండి, పిలిచి ఆ పేరా ఇస్తే చూసి కూడా చదవలేరు వాళ్ళు. ఆ అమ్మాయి స్థాయికి ఒక లైను 2 లైన్లు ఆ తరగతి వయసు, కానీ మొత్తం పేరాంతా చదవలే ప్రయత్నం చేసి ఒక వాయిస్ ఎత్తుకుపోయిందంటే నిన్న నుంచి ప్రిపరేషన్లో ఉంది, అది చేసింది. ఒక రాత్రి కూలింగ్ వాటర్ తాగేసి ఉంటుంది.
అది వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూల్ డ్రింక్ కొని ఇచ్చి ఉంటాం నాకు తెలిసి. దాని చేత కానీ చాలా ఎక్సైట్గా బాగా చదివి. అలాగే దీపిక నెక్స్ట్ మేఘన్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు అందరికీ నమస్కారం. నా పేరు మేఘన. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రులు మాకు మొదటి గురువులు. మా ఉపాధ్యాయులు మాకు విద్యతో పాటు మాకు మంచి విలువలు నేర్పుతున్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటాం. మేము ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి బాగా చదివి మంచి పౌరులుగా ఎదిగి మా తల్లిదండ్రులకు, మా పాఠశాలకు, మా రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తామని మాట ఇస్తున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం నాకు అందిస్తున్న తల్లిదండ్రులను ఉంటేనే నాకు అందిస్తున్న ఆర్థిక సాయం నాకు చాలా ఉపయోగకరంగాను మేము చదువుకోవడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు మా పాఠశాలలో ఉపాధ్యాయులు బోధన, మధ్యాహ్నం భోజనం, రాగి జావా, మిలెట్స్ చెక్కి, గుడ్డు, ఆరోగ్య పరీక్షలు అన్నీ మా సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఈ విధంగా సాయం చేస్తూ ఉన్న ప్రభుత్వం వారికి మంచి విద్యుత్తులు నేర్పుతున్న మా గురువులకు, మా తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా మేమందరం మా వంతుగా బాగా చదివి మంచి పౌరులుగా ఎదుగుతాం, మన దేశానికి సేవ చేస్తామని సగర్వంగా చెబుతూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. ఈరోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉన్నది కానీ నాకైతే చాలా ఆశ్చర్యం. నిన్న మొన్న పట్టుకొచ్చి నా దగ్గర మనమ రాయించింది చదువుతో చూపిస్తుంది, కానీ చాలా ఎక్సలెంట్. ఇప్పుడు ఏం పేరు మీ పేరు? రావూరి మేఘన. ఇప్పుడు రావురి మౌనికని పిలిచి చదివిస్తాను. అది మ్యాటర్ చదువుతామా కొంచెం. వెరీ గుడ్. ధైర్యవంతులంటే రావురు అలా గెట్టలేదు కదా, ఏమనుకోకండి, రావురు రౌడీలు కదా. ఓకే చాలా I am studying 8th class. Respected headmaster and respected teacher and parents and my dear friends. Good morning all of you. I feel proud to speak about our school today. Our government school is run by the government to provide education to every child. Biggest strength of our school. Biggest strength of our school. This school is that biggest strength of our school. This school education is given free of cost. We get free textbooks and uniforms and nutritious midday meals. In our school we have well qualified teachers. How not only subjects but also teach us good. We have faculties, a library that reading books and a science lab to experiments. Government schools are the foundation of our country. Their children's our backgrounds, a study, a bring a build future. Thank you. వెరీ గుడ్ తల్లి. దుర్గా 8th క్లాస్ బాగా చెప్పింది. నెక్స్ట్ మోక్ష. Respected headmaster, teachers, dear parents and my fellow students. Good morning one and all. I feel truly honored to speak a few words about a thoughtful and student-friendly initiative that you provide the government of Andhra Pradesh. Mega Parent Meeting Day and Talliki Vandanam 4.0. Mega Parent Day is a very great event which have a scope to discuss about schools and plan accordingly for the better education. Under the future of us, I feel very grateful to you all helped on this occasion of Mega Parent Meeting. Talliki Vandanam means salutation to the mother by involving them to the meaningful and helpful program that is an honor and empowered by mothers involving them directly in their children's education. Under this scheme, the state government is providing 50
15,000 rupees every year to the mother every student from class 1 to intermediate. The main goal of scheme was for the issue that no child is forced to drop out of school. Do you proudly let us thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu and Government of Andhra Pradesh for such a people-centric and students-friendly schemes. Thank you, Amma. Thank you, Government of Andhra Pradesh. Jai Hind. థ్యాంక్ యూ మోక్ష. నెక్స్ట్ ఈ పేరేంటి? ఇంటి పేరు ఇందాకెళ్ళిన అమ్మాయి రావురే, నువ్వు రావురే, మొత్తం బాగా మొత్తం రావులో కొనుక్కున్నారండి. Respected headmaster, respected teachers, parents, and my dear friends, good morning to all. You cannot thank is the actions of my parents, brothers, sisters, and grandparents. My parents love my them very much. My father works hard. My father works hard. All of them. My mother tasted food to I am studying this class. I am standing in the class, feel proud and happy to stand here. To stand up Parent Teacher 2026. This meeting is very special. Very special. మాకు మొదటి గురువులు ఉపాధ్యాయులు విలువలు నేర్పించిన గురువులందరికీ నమస్కారం. ప్రతిరోజు మేము పాఠశాలకు వెళ్ళి బాగా చదివి పౌరులుగా ఎదిగి చదువుకున్నది కాదు, చదువుకున్న ఉపయోగపడేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పిల్లలకి బట్టలు, పుస్తకాలు ఇటువంటి అన్ని సదుపాయం జరుగుతుంది. కాబట్టి చదువు అంటే ఏంటో కొంతమందికి ఎంపీలే ఈ 6 పిల్లలకి అందడం ఫీజు చేసి ఉండడం అనుకుంటారు. ఇవాళ చదువుకున్న అటువంటి వాడికి ఎంతో విధానము, ఎన్నో విధాలుగా స్కూల్కి పంపించాలని మినిస్టర్ గారు ఒక కోరిక. మినిస్టర్ గారు మీకు తెలుసు, కానీ ఆయన మేము కలిసి చదువుకున్నాం వైజాగ్లో. అది మాకు అదృష్టం కూడా. ఇంకా నా తండ్రి సమానులైన మా నాన్నగారితో కలిపి చేశారు. మా ఊరు మా హిందీ మాస్టర్ గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా పనిచేశారు. ఆయన ఉపన్యసిస్తారు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి. అంటే అర్థం తెలుసమ్మా మీకు? బాడవ అంటే బాడ అనుకుంటారు, కానీ బాడవ అంటే సారవంతమైన ప్రదేశం, నదీ పరివాహక ప్రాంతం. ఆ జన్యు ప్రభావం ఏమో పిల్లలందరూ మంచి మెరిట్లు కనిపిస్తారు. ఏనువాలంక హై స్కూల్లో చదివే పిల్లలు ఫ్లెక్సీ వేశారు. గత సంవత్సరం వేశారు, ఈ సంవత్సరం వేశారు. అందులో 12 మంది చదువుతున్నారు. ఒక అమ్మాయి మాత్రమే పక్కూరు అమ్మాయి. 11 మంది మాత్రం మన బాడ పిల్లలే. అది దాన్ని బట్టి
ఏ తరం ఏ మేషాలు చెప్పినా బాగా పిల్లల్లో సరుకుంది, చెప్పగలుగుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు. బాడవ స్కూల్ వలన ఏనుగోళ్ళంక స్కూల్కి మంచి పేరు వస్తుందని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. ఆ ఏనుగోళ్ళంక స్కూల్ వలన మండలానికి మంచి పేరు వస్తుంది. అంటే మీరందరూ మీ పిల్లలు బాగా చదువుతున్నారు కనుకనే మా స్కూల్కి, ఏనుగోళ్ళంక హై స్కూల్కి, మండలానికి కూడా పేరు వస్తుంది. ఇప్పుడు రాయి మౌనిక మంచి ర్యాంక్ వచ్చింది. 2000 ర్యాంక్ అంటే లక్షల మంది చదువుతారు, 5-6 లక్షల మంది ఎగ్జామ్కి వెళ్తారు. అందులో 8,000 మంది 8,000 లోపు ర్యాంక్ వచ్చిందంటే ఆ అమ్మాయి చాలా కృషి చేసింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. అలాగే రావురు తేజస్విని, ఆ అమ్మాయికి 4-5 సంవత్సరాల నుంచి కొన్ని స్కాలర్షిప్ అడిగేది. డాక్టర్ సినిమాల సత్యనారాయణ గారినో ఎల్పుట్టి ప్రకాశ్ గారినో ఎవరినో కొన్ని అడిగి ఆ అమ్మాయికి నర్సాపురాన్ని పాలకుల్లో కూడా 5 సంవత్సరాలు అలా స్కాలర్షిప్ ఇచ్చాం. ఆ అమ్మాయి కూడా ఆర్థికంగా బాగుంటే ఇంకా బాగా మంచి వస్తుంది. విష్ణు కాలేజీలో సీటు వస్తామంటే అత్యధిక మార్కులు వస్తేనే వస్తుందమ్మా. ఆ కాలేజీ చదవాలంటే డొనేషనే 5-6 లక్షలు, ఫీజు కాకుండా మొత్తం కంప్లీట్ అయ్యేవాడికి 20 లక్షల పైన అవుతుంది. అలాంటి కాలేజీలో ఒక అమ్మాయికి చదువుతుంది రావురు తేజస్విని. రెండో అమ్మాయి కూడా అప్లికేషన్ పెట్టింది మా రాయి మౌనిక. వాళ్ళ తల్లిదండ్రులు అండ్ సీట్ వస్తుంది అమ్మాయికి విష్ణు కాలేజీలోనే. ఆ అమ్మాయికి ఉత్తమ విద్యార్థుల కింద ఈ సంవత్సరం మంచి మార్కులు తెచ్చిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగానే మన పెద్ద అయిన హిందీ మాస్టర్ 2 ముక్కలు చెప్తారమ్మా. మన ఊరు మనవడు, మా ఊరు వారు మా గురువు. మీ పిల్లలకు కూడా గురువే, అంటే 3-4 తరాలకి గురువుగా ఉన్నారు. హెచ్ఎం ఆయన హెచ్ఎం అంటే హిందీ మాస్టర్ అనుకుంటారేమో. హిందీ మాస్టర్ను హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చేశారు. అంటే కొన్ని 100 మందికి హెడ్ మాస్టర్ చేశారు పిల్లలకి, తిరగని పిల్లలు. ఆయన ప్రసంగించవలసింది కోరుతున్నాను. సార్ కూర్చోండి. వైలెన్స్ ప్రధానోపాధ్యాయులు, తదితర ఉపాధ్యాయులు, దీనికి కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అలాగే నేనేదో పెద్ద ఉపకారం చేసినట్టుగా నన్ను కూడా సన్మానించారు. చాలా కూర్చోక్కడ ఫోన్ ఇచ్చేస్తాం మేడం గారు. తర్వాత నేను చెప్పేది 2 ముక్కలు అంతే. మీరు ఒక్కసారి సైలెంట్గా ఉండండి. మన అమ్మాయి చూడండి, చాలామంది అమ్మాయిలు చాలా చెప్పారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. కానీ మీరు వచ్చేటువంటి అతిథులు విన్నారు తప్ప మన పిల్లలు చాలామంది కవులు చెప్పుకున్నారు. ఇది మీరు చెప్పలేకపోయారు, వాళ్ళు చెప్తుంటే వినలేకపోయారు. అర్థమైందా? రేపు మీరు కూడా మాట్లాడాలి. చేత మీరు చూడండి, బాగా చదువుకుంటే దానివల్ల మీ కుటుంబానికి మీకు లాభం, నేషనల్ కాదు. నిజంగా మీరు కష్టపడి చదువుకుంటే ఏదో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగం చేసి అమ్మాయిని కానీ మగవాళ్ళు అర్థమైందా, లేదా బాగా డబ్బులున్న వాళ్ళు అమ్మాయిని కానీ చేసుకోవచ్చు. అలాగే అమ్మాయి ఆడపిల్ల కష్టపడి చదువుకున్ననుకోండి, ఉద్యోగం చేసి అర్థం చేసుకోవచ్చు. లేకపోతే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళవచ్చు. మరి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి మనం కోడలుగా వెళ్ళినా లేకపోతే అల్లుడిగా వెళ్ళినా మనకు చాలా సుఖం ఉంటుంది. అంతేకాని మనం కూలి పని చేసుకుని బతుకుతున్నాం అనుకోండి, చాలా కష్టం ఈ రోజుల్లో. మీ చేతుల్లో ఉంది. సైలెన్స్, సైలెన్స్. ఇది విసిరేస్తాను ఎవరి మీదకో, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. చూడండి, మేము చదువుకునేటప్పుడు 6వ తరగతి నుంచి కూడా 6వ తరగతి ఫెయిల్ చేసేవారు మార్కులు లేకపోతే. 6వ తరగతి 6, 7, 8, 9 సరే 10, 11 ఆఖరి 11 చదివాను మార్కులు.
ఇందులో మార్కులు కాకపోతే ఏ క్లాసులో ఏ చదువులో మార్కులు సరిగ్గా రాలేదు, ఫెయిల్ చేసేవారు. ఫెయిల్ చేస్తే మన వాళ్ళు బాడవ నుంచి చాలామంది వచ్చేవారు, ఎన్నోళ్ళ నుంచి వచ్చేవారు. ఫెయిల్ అయిపోతే మానేసి ఇక్కడ దూరం కాసేవారు. తల్లిదండ్రులకు కూడా ఇది చదివితే పనికొస్తుందని తెలియక చాలామంది పాపం బాడవ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఆ చదువుని ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ మానేశారు. నేను 6వ తరగతికి టైలర్ హై స్కూల్లో నర్సాపురం చేరాను. నేను చేరినప్పుడు 25 మంది నాకు కూడా ఉండేవారు. నేను 11వ తారీఖు 11 సంవత్సరానికి చదివేటప్పుడు నేను ఒక్కడే ఉన్నాను దాంట్లో, మిగిలినంతా అక్కడక్కడ జారిపోయాను. అటువంటిది ఏమీ లేకుండా 9వ తరగతి వరకు బ్యాచ్ చేయాలి. 10వ తరగతిలో శుభ్రంగా మీరు చదువుకుంటే ఏదో ఒకటి దారి దొరుకుతుంది. ఈ లోపల మీరు ఇంగ్లీషు హిందీ కూడా నేర్చుకునే అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రెండు కూడా మాట్లాడే అవకాశం మీరు నేర్చుకోవాలి. ఆ ఇంగ్లీషు హిందీ మాట్లాడటం వస్తే దేశం అంతా తిరగవచ్చు, ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అంతేగాని ఇక్కడ మీరు ఆ 10th క్లాస్ కూడా పాస్ అవ్వకుండా పోయి పేరు అనుకోండి, మీకు ఇక్కడ దోళ్ళు కాసుకోవడం లేదా కూలి పనికి వెళ్తాను, ఇటువంటి దౌర్భాగ్యం మీకు రాకుండా మీరు చూసుకోండి. పిల్లలు అందువల్ల మీరు కష్టపడి మాకేమి ఇవ్వరు, మీరు మాకు అక్కర్లేదు. మా రోజు మీకు అది ఏం లేదు. ఇంటి పక్కనే పైగా ఫుడ్ కార్పొరేషను, అందరికీ భోజనం, టీలు, కాఫీలు ఇవన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు కూడా ఉండేవి కదా మాకు. క్యారేజీ పట్టుకెళ్ళాలి, పుస్తకాలు పట్టుకెళ్ళాలి, వర్షం వస్తే గొడుగు పట్టుకెళ్ళాలి, ఇవన్నీ మోసుకుంటే వెళ్ళాలన్నమాట. సరుకులంతా మొత్తం కూడా ఎవడో అలా అయిపోయింది మా పని. అది ఏమీ లేకుండా మీకు ఇంటి పక్కనే స్కూలు. మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఎవరో అమ్మాయి మాట్లాడుతున్నారు మీరు కష్టపడి 10వ తరగతి వరకు చదువుకుంటే మేము చెప్పక్కర్లేదు. ఇంకా ఏం చేయాలో ఎలా బతకాలో మీకు తెలిసిపోద్ది. అంచేత 10వ తరగతి వరకు కష్టపడి మీరంతా చదువుకోవాలి, మీరందరూ అభివృద్ధిలోకి రావాలి, ఉద్యోగాలు చేయాలి, లేదా ఏదైనా మంచి టీచరు లేదా ఇంకోటి ఏదో అటువంటి ఉద్యోగాన్ని చేసి మీరు మీ సంసారాన్ని నడుపుకునేటటువంటి శక్తిలో మీరు అంతా ఉండాలి. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు. ఇది మన